మనము నాగరికత అనే పేరు మీద ఒకప్పుడు ఒక 200-300 సంవత్సరాల క్రితము మహిళల యొక్క పై భాగానికి బట్టలు లేకుండా ఉన్న టైంలో చాలామంది మహిళలు దళిత మహిళలు చేసిన త్యాగం వల్ల ఒక రాజుల మీద పోరాటం చేయడం వల్ల వాళ్ళకు పైన వస్త్రధారణ వచ్చింది. ఇది చరిత్రలో మనకి అందరికీ తెలుసు ఆ విషయం. అంటే కొంతమంది తెలియకపోవచ్చు ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్కు. ఆ పోరాటం వల్లనే పైన బట్టలు వేసుకునే ఒక సంప్రదాయాన్ని వీళ్ళు మహిళలు కొట్లాడి తీసుకోరు. రావడానికి ముందు ఈ మహిళల యొక్క వృక్షజాల మీద వాళ్ళ ఎత్తుల సైజుల మీద పన్నులు విధించేవాళ్ళు రాజులు. అంత ఘోరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరంటే రాజులు. ఆ రాజులకు సంబంధించిన కులాలే ఇప్పుడు ఓసీలలో ఉన్నారు. క్షత్రియులు కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న రాజులు కానీ, ఇప్పుడు మన మున్నూరు కాపులు కానీ రెడ్డిలు కానీ, ఇప్పుడు వీళ్ళు చెప్పే బ్రాహ్మణకు సంబంధించిన కులాలకు సంబంధించిన వాళ్ళే రాజులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ అలవాటే ఈ యొక్క పన్నులు విధించి డబ్బులు సంపాదించి వాళ్ళు రాజులుగా రాజ్యాలుగా ఏలిన చరిత్ర ఉంది. వాళ్ళు అంటే దళిత మహిళలు బట్టలు వేసుకోవద్దు, సగం వరకే వేసుకోవాలి, మీదేది వేసుకోవద్దు. అలాంటి కల్చర్ తెలుసో లేదో నేను అడుగుతున్నా. అలాంటి కల్చర్ తెలియని జనాలు ఊగిసలాడుతున్నారు. ఇదేదో నిజంగా మన చరిత్ర మొత్తం ఇట్లనే బట్టలు వేసుకొని చీరలు కట్టుకొని ఇట్లనే ఉన్నారని చెప్పి మన యువత చాలామంది మన ఇప్పుడు 20-34 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఇదే ఊగిసలాడుతారు. నిజంగా చరిత్ర మన ఇట్లనే ఉంది. కానీ ఒక 100-200 సంవత్సరాల ముందర పోతే మన చరిత్ర, భారతదేశ మహిళ ఎంత ఘోరంగా అవమానించబడింది అనేది మనకు మన చరిత్రలో మన కేరళలో జరిగిన నిజమైన ఉదాత్తం అనేది తెలుసుకోవాలని మేము అందరికీ కోరుతున్నా. అక్కడ మహిళలు మీద పైన వస్త్రధారణ కోసం ఎంత త్యాగం చేసి వాళ్ళ యొక్క వృక్షజాలు కోసుకొని రక్తం మళ్ళీ చచ్చిపోయినందుకు చట్టం వచ్చి, ఆ చట్టం ఏదైతే పన్నులు విధించే చట్టాన్ని తీసేసి అప్పుడు అందరూ మహిళలు 2 బట్టలు వేసుకునే సంప్రదాయానికి కొట్లాడింది మన దళితులు, బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు, ఆదివాసులు అని నేను చెప్తున్నా. మీరు అన్నట్లు గతంలో స్త్రీలు కొట్లాడి మరి వస్త్రధారణ అయితే తీసుకున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం చూసుకున్నట్లయితే మా బట్టలు మా ఇష్టం అన్నట్లు కూడా, అంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నట్టు కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అవును భాయ్, మగవాళ్ళకి ఏం కావాలో మన యొక్క కాన్ఫిడెన్స్ కోసం మనం జుట్టు కట్ చేసుకుంటాం. ఒకప్పుడు మహిళల జుట్టు మగవాళ్ళ జుట్టు సేమ్ ఉంటుండే, పొడుగు, అందరం జుట్టు వేసుకునే వాళ్ళం. అది మగవాళ్ళు ఏంది, వాళ్ళ కంఫర్టబుల్నెస్ కోసం, వాళ్ళ పని కోసం, వాళ్ళ యొక్క టైం సేవింగ్ కోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క జుట్టుని కట్ చేసుకుంటా ఇప్పుడు మామూలుగా డిప్ప కటింగ్, ఫ్రెంచ్ కటింగ్కి వచ్చినాం. కానీ మహిళలు వాళ్ళకున్న కంఫర్ట్నెస్, వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కోసం వాళ్ళు జుట్టు పెంచుకోవడం. కానీ పెరియార్ అయితే జుట్టు లేకుండానే ఉండాలని చెప్పిండు. అది కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటిస్తలేరు, వాళ్ళ ఇష్టం. అయితే మహిళలు బట్టలు వేసుకోవాలనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ సంబంధించిన విషయం. అదే మనం వేరే దేశాలలో మాత్రం వాళ్ళు కొంతమంది బికినీలు వేసుకుంటారు, కొంతమంది మామూలుగా టీషర్ట్లు వేసుకుంటారు. ఇప్పుడు టీషర్ట్లు వేసుకునే మహిళలు మన దేశంలో కూడా కనపడుతారు. బికినీలు వేసుకునే వాళ్ళు గిట్లా మన సినిమాలలో మామూలుగా బయట కూడా మనకు కనపడుతారు. వాళ్ళు కొంతమంది పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు, కొంతమంది చీరలు కట్టుకుంటారు, కొంతమంది లంగా ఓణీలు వేసుకుంటారు. వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ యొక్క కల్చర్ని బట్టి భారతదేశంలో 543 సంస్థానాలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కల్చర్ ఉంది. కొంతమంది వేరే దేశాలను మనం అడాప్ట్ చేసుకున్నాం. వాళ్ళకు కాన్ఫిడెంట్, వాళ్ళకి శరీర ఆకృతిని బట్టి వాళ్ళు వస్త్రధారణ అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ప్రమాదమా, లేదా అదొక మనకి ఖతర్నాక్ ఉన్నది, లేదా మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు మహిళలు వాళ్ళకి కావాల్సిన వస్త్రాన్ని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. అలాంటిది నువ్వెవడివి చెప్పడానికి ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు వేసుకోవద్దు, ఈ బట్టలు వేసుకుంటేనే మన ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ బట్టలు వేసుకుంటేనే, నీ యొక్క ఏ చరిత్ర తెలియకుండా ఏదో 4 షాపులలో 4 డైరెక్షన్ కంపెనీలలో పనిచేసుకుంటా హీరో అయ్యి నువ్వేదో దేశ ఉద్ధారకుల్లాగా, దేశానికి సంబంధించిన నాయకులకు, ప్రజలకు, మహిళలకు ప్రతినిధిలాగా నువ్వు మాట్లాడడం అనేది ఎవరు చేసినా తప్పే అంటున్నా. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో ఇట్లా భారతదేశం యొక్క నిజమైన చరిత్ర 200-300 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం మహిళలు ఏ విధంగా బట్టలు వేసుకోరు, ఏ విధంగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ దేశం ప్రపంచం మొత్తం తిరిగితే కొంతమంది మహిళలు ఈవెన్ ఇడ్మా వాళ్ళ మమ్మీకి ఇట్లా ఒక మన లుంగిని
4 ముక్కలు చేసుకొని చిన్న ఆచ్ఛాదనంగా చేసుకొని జరుగుతుంది. మరి దాన్ని ఏమంటావు? ఆమంట ఆదివాసి, మనం అంటే నాగరికత. అంటే భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కొంచెం 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 వాళ్ళకు అనుగుణంగా మారుతుంది. బట్టలు వేసుకోవడమే వాళ్ళ యొక్క కల్చర్ అని, దానితోటి గౌరవం వస్తుందని అనుకుంటే వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకుంటారు. నీకు కావాలనుకుంటే నువ్వు ఏదైనా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం కొట్లాడు. అదే బీసీ మహిళలు, ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు ఎక్కడైతే హాస్టళ్లలో నిర్ధారణంగా రేపులు చేసి మర్డర్ చేసినప్పుడు ఏ ఒక్క చట్టం రాలే. అదే ఓసీలకు సంబంధించిన నిర్భయ, శంషాబాద్ జరిగిన నిర్భయకు సంబంధించిన విషయంలో ఒక రేప్ కేసు జరిగిన అమ్మాయి మర్డర్ అయినప్పుడు అక్కడ జరిగిన బీసీ ఎస్టీలను అందరిని ఎన్కౌంటర్ చేశారు. దానికి సంబంధించి ఎవరు మాట్లాడలే, దానికి ఏ నాయకుడు వచ్చి పోరాటం చేయలే. నేను తప్పంటలే, ఏ మహిళ అయినా సరే, ఓసీ మహిళ అయినా బీసీ మహిళ ఎవరైనా మహిళలే, ఆ మహిళలందరికీ సమానంగా ఉండాలని. అదే మా బెల్లి దాకా 17 ముక్కలైనప్పుడు ఏ ఒక్కొక్క నాయకుడు కానీ, ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న మన రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినప్పుడు ఎవరు మాట్లాడారు దాని గురించి? నాన్ వేషన్ అనేటైనా మాట్లాడుతూ ఉండదు. మరి అంటే శివాజీ ఎప్పుడైతే మాట్లాడిండో ఆ స్టేజ్ పైన, అక్కడి నుంచి ఈ వివాదం అనేది ఏర్పడింది. మరి మీరు ఎవరు మాట్లాడింది కరెక్ట్ అంటారు? మరి ఎవరికి మద్దతు ఇస్తారు? మరి ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి మహిళలు కానీ, పురుషులు కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నడవడిక అనేది ఉండాలనేది నా అన్వేషణ అనేటోడు దళితుడు, మన బహుజన బిడ్డ. చాలా వాళ్ళ డాడీ ఒక సెక్యూరిటీ గార్డ్ జాబ్ పనిచేస్తుండంటేనే వాళ్ళు బహుజనులు అనుకుంటున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వ్యక్తిగా నేను గుర్తిస్తున్నా. నాకు క్యాస్ట్ మన పర్టికులర్గా తెలియదు. కాకపోతే ఇప్పుడు అనసూయ గారు భరద్వాజ్ అంటే వాళ్ళు బ్రాహ్మణులు, శివాజీ గారు కమ్మ కాబట్టి వాళ్ళు ఓసీలు, బ్రాహ్మణులు ఓసీలు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఏమంటారు బాడీ షేమింగ్ గురించి కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎవరు ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడరు. అదే అన్వేషణ ప్రపంచం మొత్తం తిరిగిన ఒక జ్ఞాని, ప్రపంచంలో ఉన్న కల్చర్ తెలియచుడు. కాకపోతే యూట్యూబ్లో కొన్ని వీడియోలు వైరల్ కావడానికి ఆయన చేస్తాడో చేయడో తెలియదు, కానీ నేను రకరకాల పదజాలం వాడి తన యొక్క యూట్యూబ్ని వైరల్ కావడానికి రకరకాల మాటల ద్వారా ఇప్పుడు అతను చాలా విషయాల మీద, బెట్టింగ్ యాప్ల మీద, చాలా విషయాల మీద మాట్లాడిండు, చాలా అవేర్నెస్ చేసిండు. ఎక్కడ కమర్షియల్ యాప్స్ మీద గిలా అతను ఎక్కడ కమర్షియల్ యాప్స్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ మీద సపోర్ట్ చేయకుండా ఓన్లీ ప్రజలు చూసిన వ్యూస్ మీదనే డబ్బులు సంపాదించుకుంటా తన యొక్క ప్రపంచాన్ని మొత్తం తిరిగిన అనుభవంతో ప్రపంచంలో కల్చర్ ఏ విధంగా ఉంది, ప్రపంచంలో వాతావరణం ఏ విధంగా ఉంది, అక్కడ జంతువులని, వాతావరణాన్ని ఏ విధంగా రక్షిస్తున్నారు, రోడ్లు ఏ విధంగా నీట్గా ఉన్నాయి, మహిళలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారనే ఒక కొలమానాన్ని, ర్యాంకుని ఆధారంగా చేసుకొని మన భారతదేశం ఏ విధంగా వెనుకబడింది, మహిళలు ఏ విధంగా వెనుకబడ్డారు, మన మహిళలకు ఏ విధంగా స్వేచ్ఛ లేదు, మహిళల యొక్క స్వేచ్ఛ లేకపోవడం వల్ల దేశం ఎందుకు ముందరకు రాలేకపోతుంది, రాజకీయాలలో ఎందుకు వాళ్ళు రాణించలేకపోతున్నారు అనే విషయం అవగాహనతోటి మాట్లాడుతున్నాడు. కానీ మన దేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది మతాలనే ముసుగులో ఒక మూస పద్ధతిలో మాట్లాడడం వల్ల, మన కల్చర్ తెలవకపోవడం వల్ల, మన భారతదేశం ఒక 3,000-4,000 సంవత్సరాల భూమి యొక్క మొత్తం చరిత్రను తెలుసుకోలేకపోవడం వల్లనే వీళ్ళంతా ఏదో మన ఏమంటారు గుడ్డిలో మెల్లగా మాట్లాడడం ద్వారానే నిజమైన సంస్కృతి అనేది బయటికి రావట్లేదు. మీరు చాలామంది చరిత్రకారులని 3,000-4,000 సంవత్సరాల పురావస్తు శాఖ ద్వారా వెలువడిన యొక్క మన దేశం యొక్క నిజమైన ఏదైతే చరిత్ర ఉందో దాన్ని తెలుసుకోవడం ద్వారా మహిళలు ఏ విధంగా అణచబడ్డబడ్డారు, క్రిస్టియన్స్లో ఏ విధంగా మహిళల్ని చూడబడ్డారు, మన యొక్క ముస్లింలు ఏ విధంగా మహిళల్ని తొక్కబడినారు, మన హిందువులు ఏ విధంగా తొక్కబడారు అన్న విషయాలను తెలుసుకుంటే ఏ మతం ఏ విధంగా మహిళలు అణచింది అనేది మన తెలుసుకుంటే తప్ప మన ఇప్పటి యువతకు నిజమైన చరిత్ర ఏందో, మహిళలు ఏ విధంగా తొక్కబెడుతురో, మహిళల్ని ఏ విధంగా అంచబెడుతున్నారు అనే విషయం తెలుసుకుంటే మనకు ఈ విషయం మీద అవగాహన వస్తే తప్ప మన దేశం ఏ విధంగా ఓపెన్గా ఉండడం ద్వారానే మహిళా అభివృద్ధితోటే, మహిళ యొక్క ఫ్రీనెస్ తోటే, ఫ్రీడమ్ తోటే మన దేశం బాగుపడుతుందనే ఉద్దేశంలో మాట్లాడిండు. ఆయన ఒక్కడే బహుజనుడు కాబట్టి కనపడే వాళ్ళల్లా
అతని మీద నోరు పారేసుకోవడానికి తరతరాలుగా దశాబ్దాలుగా యుగాలుగా వస్తుంది. బహుజనుల మీద, బీసీల మీద, ఎస్టీల మీద ఎవరు తిరగబడ్డా దానికి మేము బీసీ సంఘాల నుంచి, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ నుంచి ఖబర్దార్ అంటున్నాం. నిజం తెలుసుకోండి. గుడ్డిగా ఎవడో ఓసీ నుంచి మాట్లాడిన వాడిని పట్టుకొని మనం ఎగిరి గంతేయడం వల్ల మన ఓసీ యొక్క బిడ్డని, బీసీ బిడ్డని, ఎస్సీ బిడ్డని అణగదొక్కడం అనేది తప్పు అని, ఆ విధమైన వాటికి మనం ఎదుర్కోవాలని, ఎదురు నిలబడాలని, మన వాడిని కాపాడుకోవాలని ఈరోజు నేను ఆల్ ఇండియా ఓబీసీ జాక్ కన్వీనర్గా, ఒక ప్రకృతి ప్రేమికునిగా, గోరక్షకునిగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఖబర్దార్ అని చెప్తున్నాను.